అన్ని గ్రూపులను ఒకటి చేసేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాను, చేస్తూనే ఉన్నాను, చేస్తుంటాను. భావజాలాన్ని కలపడం అంటే శరీరాలను కలపడం. ఆ శరీరాలను కలపడం కోసం భావజాలాన్ని బలంగా తీసుకుపోయేటువంటి ఆలోచనలో ప్రయత్నం చేసిన 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్స్ కింద ఇస్తే మా ఆడబిడ్డ బ్యాంకు దగ్గర పోగానే ఓ 2 లక్షల రూపాయలు లోన్ కావాలి సార్ ముద్రా లోన్ కింద అనగానే, లేదమ్మా అది మీకోసం పెట్టింది కాదు, మీరైతే ఎగ్గొడతారు. హైదరాబాదులో వ్యవసాయం ఏడుందో అర్థం కాలే. హైదరాబాదులో ఎక్కడ నాగలు పట్టి దున్నే రైతులు ఉన్నారు, హైదరాబాదులో పొలం ఏడుంది. ఆ 10,000 కోట్లలో మెజార్టీ కోట్లు మళ్ళీ ఈ బంజారా హిల్స్, ఈ జూబ్లీ హిల్స్ ఇక్కడికి చేరింది ఆ సంపద. ప్రధానంగా నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేమో, మనకు చాలామందికి తెలుసు రాజ్యాధికారం అంటూ ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు కూడా పెట్టారు గతంలో. ఇప్పుడు మొన్న ఒక అతను సీనియర్ వ్యక్తి కూడా చెప్పారు, నేను 20 సంవత్సరాల నుంచి కూడా పెట్టాను, నడుపుతున్నాను పార్టీ అని కూడా చెప్పిన సంగతి నాకు మొన్నే తెలిసింది. ఆ పార్టీ అట్లాంటి సంస్థలు, పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు రాజ్యాధికారం అంటే నంబర్లు ఉన్నాయి మన దగ్గర, బీసీలు, ఎస్సీలు, బహుజనుల దగ్గర నంబర్లు ఉన్నాయి. కానీ ఆ నంబర్లను ఓట్లుగా మార్చి, ఓట్లను సీట్లుగా మార్చి, సీట్లను పవర్ కింద మార్చితేనే బహుజన రాజ్యాధికారం వస్తుంది. అంత తేలిక కాదు. ఈ బీసీ సమాజం అనేది ఒక హోమోజీనియస్ గ్రూప్ కాదు, ఇట్స్ అ హెటరోజీనియస్ గ్రూప్. వివిధ గ్రూపులు ఉన్న దీంట్లో ఉన్నాయి. సో ఈ అన్ని గ్రూపులని ఇప్పుడు ఒకే తాటిగా తీసుకొని రాకపోయినా కానీ కనీసం అందులో మెజారిటీ గ్రూపులని ఒక దగ్గర తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకొని రాజ్యాధికారం దిశగా పోయేందుకు ఒక రోడ్ మ్యాప్ మీరు తయారు చేసుకున్నారా? ప్లస్ ఆ నెరేటివ్ ఏంటి? ఇంతకుముందు చేసుకున్న ఆ లీడర్లు ఆల్మోస్ట్ ఓకే సాధించాలని చెప్పండి, ఓకే మీరు ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటారు? వాళ్ళని కంపేర్ చేసుకుని మీరు డిఫరెన్షియేట్ ఎట్లా చేసుకుంటారు? అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ఇది సెకండ్ క్వశ్చన్. డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. డెవలప్మెంట్ ఇక్కడ అది వాస్తవం. అది హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్లు, ఏలూరు, నల్గొండ, సిద్దిపేట అక్కడనే జరుగుతున్నాయి అంటున్నారు. అది కరెక్ట్. వాస్తవం ఏంటంటే ఎట్లా చూడాలి అది అంటే, ఒక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్ అని ఉంటుంది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్, ఈ బ్యాంకర్లందరూ ప్రతి 3 నెలలకు కలుస్తూ ఉంటారు. క్రెడిట్ ఉద్దర ఏ రంగంలో ఎక్కడెక్కడ ప్రాంతంలో ఎంతెంత ఇవ్వాలని వాళ్ళు నిర్ణయిస్తారు. మొన్న చూసుకుంటే ప్రతి సంవత్సరము 80% రుణాలు ఈ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్లలోనే ఇస్తారనమాట. దట్ ఈజ్ అ టార్గెట్. వేరే దగ్గర ఎక్కడ జరగవు. సో అందు గురించి అక్కడ జరుగుతుంది. సో మీరిప్పుడు మీ యొక్క విజన్ ఏంటి? ఇండస్ట్రీస్ విజన్ ఏంటి? ఇంకోటి దాని అనుబంధంతో ఒకసారి రిపోర్ట్ కూడా ఇచ్చాను మీకు, అంటే చెప్పాను క్రెడిట్ ముద్రా లోన్స్ గురించి కూడా మీకు ఒకసారి ఇచ్చాను, అది మీరు కవర్ కూడా చేశారనమాట. ముద్రా లోన్స్ 2016 నుంచి ఇంతవరకు 30 లక్షల కోట్లు రుణాలు ఇచ్చేసాయి. 30 లక్షల కోట్లు ఇది త్రూ అవుట్ ఇండియా. మీరు చాలామంది ఇవి. అందులో ప్రతి 100 రూపాయలు మీరు ఎవరైతే వాళ్ళ బ్యాంకర్ ఇస్తాడో 65 రూపాయలు అగ్రవర్ణాలకు పోతాయి, 35 రూపాయలు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పోతాయి. అంటే 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 35 రూపాయలు పోయాయి. 15% ఉన్న వీళ్లకు 65 రూపాయలు పోతున్నాయి. 65% రూపాయలు ఇందులో 30 లక్షల కోట్లలో. ఇది వివక్ష జరుగుతుంది అని చెప్తున్నాను. బ్యాంకింగ్ రంగంలో బ్యాంకుల పోగానే వివక్ష జరుగుతుంది. అక్కడ అది ఇచ్చే ముందు చూస్తాడు ఎవడు ఇస్తున్నారు ఏంటి అని. మన వాళ్లకు అనే కానీ, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్న వాళ్ళకు జరుగుతుందా జరగట్లేదా, మీ దృష్టికి వచ్చాయా లేదా, అది దాని మీద మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? అసలు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ పోవాలి అంటే చదువుతోనే పోతారు, వ్యాపారం రంగంతో పోతారు. వ్యాపార రంగంలో నేను పైకి ఎదగాలి అనుకున్నప్పుడు, నేను ఏదైనా పెట్టుకోవాలన్నప్పుడు బ్యాంకు దగ్గర రుణాలు తీసుకోవాలి. నేను 30 రూపాయలు పెడితే 70 రూపాయలు బ్యాంక్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతేనంటే వాడు ఎదగదగిన తొక్కడమే. సో ఇట్లాంటి వివక్ష జరుగుతోంది. మీ యొక్క రాజ్యాధికారంలో, అంటే బహుజన రాజ్యాధికారంలో ఎట్లా ఉండబోతోంది? మీరు అందరినీ ఎలా కలుపుకోగలుగుతారు? ఇది రెండో ప్రశ్న. అన్ని గ్రూపులను కలుపుకొని ముందుకెళ్లేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం ఏందనేది మొదటి ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు
అందరు గమనించే ఉంటారు, నేను అన్ని గ్రూపులను ఒకటి చేసేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాను, చేస్తూనే ఉన్నాను, చేస్తుంటాను. అంటే వాటిని నేను గ్రూపులుగా చూడట్లేదు, వాటిని గ్రూపులుగా లేకపోతే ఒక ప్రత్యేక సమూహాలుగా చూడట్లేదు. ఆ గ్రూపులను కలపడం అయితే అది విచ్ఛిన్నమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. వాటిని గ్రూపులుగా కాకుండా ఆ భావజాల కలుపుకోలు అనేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా, ఆ భావజాలాన్ని కలిపే విధంగా, భావజాలాన్ని కలపడం అంటే శరీరాలను కలపడమే, భావజాలాన్ని కలపడం అంటే శరీరాలను కలపడం. ఆ శరీరాలను కలపడం కోసం భావజాలాన్ని బలంగా తీసుకుపోయేటువంటి ఆలోచనలో ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల దగ్గరికి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి, అంతేందుకు నేను ఈ సీరియస్ యాజ్ మూమెంట్లోకి దిగాలనుకున్నప్పుడు ఒక మాజీ ఐఏఎస్ గారి ఇంటికి పోయినా, రిటైర్డ్ ఐఏఎస్ గారి ఇంటికి 3-4 సార్లు పోయినాం. నేను, మా జానయ్య గారు, ఆ తర్వాత మా రజని, మేమందరం కూడా పోయినాం. ఎవరు మన చిరంజీవులు గారి ఇంటికి పోయినాం. పోయి, బాయ్ సాబ్ మీరు రిటైర్ అయినారు, ఖాళీగానే ఉన్నారు కదా, మీరు ఈ ఉద్యమంలోకి రావాలి అని చెప్పి నేను ఒక 10 సార్లు పోయి ఉంటా. అలాగే ఆర్ కృష్ణయ్య గారి ఇంటికి పోయి వచ్చిన. ఇట్లా అందరినీ కూడా కలిసి ఈ ఉద్యమం వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. నిరంతర ప్రక్రియ అది. ఎందుకంటే ఈ ఉద్యమం తీన్మార్ మల్లన్న ఒక్కడిది కాదు, ఇది సమస్త ప్రజల ఉద్యమము, ఇది అందరి ఉద్యమము, ఇందులో ఫలితం అందరికీ దక్కాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యాం. కొంతమందిని ఇవాళ మేము అక్కడో ఇక్కడో వాళ్ళ చేత చర్చలు పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ అయినామని అనుకుంటా ఉన్నాం. అంటే భావజాల వ్యాప్తి జరగాలని కోరుకున్నా కానీ తీన్మార్ మల్లన్న పక్కకు వచ్చి కూర్చోవాలని నేను కోరుకోలేదు కూడా. ఇక రెండో అంశం ముద్రా లోన్స్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్స్ కింద ఇస్తే అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు కేవలం 35% కూడా ఆ లోన్లు దక్కట్లేదు. 90% ఉన్నటువంటి ప్రజలకు 35% లోన్లు దక్కట్లేదు. కేవలం 10% లోపు ఉన్నటువంటి వాళ్లకు 50-60% లోన్లు దక్కుతూ ఉన్నాయి. దాంట్లో కూడా 3 రకాల లోన్స్, మళ్ళా 3 రకాల లోన్స్ ఉంటాయి. 1 లక్ష రూపాయల లోపు, 5 లక్షల లోపు, ఇట్లా 3 రకాల లోన్స్ ఉంటాయి. ఈ తక్కువ లోన్లు వచ్చే దాంట్లోనే ఉంటాయి ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు. 5 లక్షల లోన్లు ఇచ్చే కాడ బ్యాంక్ ఆయన మనల్ని నమ్మడు కదా. ఏం పేరు అంటే నరసయ్య, లేకపోతే ఏం పేరమ్మా అంటే నా పేరు లచ్చమ్మ అన్నది అనుకో, ఇక ఆయన బ్యాంక్ ఆయన ఆలోచన ఎక్కడి నుంచి ఏమైతే ఎగ్గొడుతుంది అనే కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సుబ్బిరామిరెడ్డి ఇంకొకరు ఎగ్గొట్టే ఏం కాదు. కానీ మా ఆడబిడ్డ బ్యాంకు దగ్గరికి పోగానే ఓ 2 లక్షల రూపాయలు లోన్ కావాలి సార్ ముద్రా లోన్ కింద అనగానే, లేదమ్మా అది మీకోసం పెట్టింది కాదు, మీరైతే ఎగ్గొడతారు అని ఇట్లా ఈ ముద్రా లోన్స్ పైన ఒక 45 నిమిషాల పాటు నేను స్క్రీన్ మీద పెట్టి మీ అందరి సహకారంతో నేను మాట్లాడడం జరిగింది. ముద్రా లోన్స్ రూపంలో ఎట్లా పోతున్నాయి. ఇక బ్యాంకర్స్ ఉన్నారు. ఈ బ్యాంకు సపోజు వరంగల్ జిల్లా చిట్యాల మండలం అనుకో, చిట్యాల మండలంలో ఉన్నటువంటి ఒక బ్యాంకులో డిపాజిట్ అయ్యేటువంటి సొమ్ములో 80% లోకల్గానే ఇవ్వాలి, 80% లోకల్గా ఖర్చు పెట్టాలి. ఆ వర్గాల ఎవరైతే డిపాజిట్ చేసిరో ఆ ప్రాంతంలో వాళ్ళ జ్యూరిడిక్షన్లో లోన్లు ఇవ్వాలి. కానీ విచిత్రంగా ఈ బ్యాంకర్స్ రిలీజ్ చేసినటువంటి డాటా చూస్తే హైదరాబాదులో వ్యవసాయం చేసే వాళ్లకు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. హైదరాబాదులో వ్యవసాయం ఏడుందో అర్థం కాలే. హైదరాబాదులో ఎక్కడ నాగలు బట్టి దున్నే రైతులు ఉన్నారు, హైదరాబాద్లో పొలమేడుంది. ఆ 10,000 కోట్లలో మెజారిటీ కోట్లు మళ్ళీ ఈ బంజారా హిల్స్, ఈ జూబ్లీ హిల్స్ ఇక్కడికి చేరింది ఆ సంపద. ఈ బ్యాంకర్లు ఈ ప్రజలను దోషులుగా చూస్తూ ఉన్నాయి కాబట్టి, ఈ మెజారిటీ ప్రజలు ఎగవేతదారుల కింద చూస్తూ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళకు దక్కడం లేదు. రెండో అంశం, మన వాళ్లకు అవగాహన తక్కువ. ఒక స్కీమ్ పెట్టిరంటే మన ప్రజలకు, మన మహిళలకు అవగాహన కల్పించే వారు లేరు. సపోజు అగ్రవర్ణ ప్రభుత్వాలు నీ కోసం ఇది ప్రచారం చేయవు, నువ్వు పోయి లోన్ తీసుకో జల్దిన బతుకు అని, ఇవి చేయవు. కానీ
5 కిలోల బియ్యాన్ని 6 కిలోలు ఇచ్చినప్పుడు నేను పెడుతున్నా అని ప్రపంచం అంతా ప్రచారం చేసుకుంటాయి. 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తే 30 లక్షల్లో కనీసం 15 లక్షల కోట్ల రూపాయలు ఈ బీసీ ప్రజలకు దక్కాల్సిందే. కానీ ఇవాళ అగ్రవర్ణాల కోసం స్కీములు పెట్టుకొని అగ్రవర్ణాల వాళ్ళు లోన్లు తీసుకొని అగ్రవర్ణాల వాళ్ళకే బ్యాంకులు లోన్లు ఇచ్చిన తర్వాత ఈ బ్యాంకులను బెత్తం పట్టుకొని మోకాళ్ళ మీద నిలబెట్టేటువంటి ముఖ్యమంత్రి ఎటుపోయిండు? నా వర్గాల ప్రజలకు ఈ ప్రజలకు లోన్లు ఇస్తలేవు ఎందుకు అని బెత్తం పట్టుకొని నిలబడాలి కదా. ఈ ప్రభుత్వం గ్యారంటీగా ఉండాలి కదా, నాది బాధ్యత అని చెప్పాలి కదా బ్యాంకులకు. నా ప్రజలు కట్టకపోతే నాది బాధ్యత అని చెప్పాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? నీకు నా వర్గ ప్రజల అభివృద్ధి నీకు నచ్చదు కాబట్టి ఇటు బ్యాంకర్లు ఇటు వీళ్ళు మూకుమ్మడిగా, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మన దగ్గర ఏం లేదు, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మన వర్గాల చేతుల్లో ఏమీ లేదు, కేవలం డిపాజిట్లు పెట్టేటువంటి మనుషులం మాత్రమే మనం. ఇవాళ ఈ వర్గాల ప్రజలు ఎగ్గొడతారనేటువంటి భయం బ్యాంకులకు ఉంటుంది. కానీ ఇక్కడే షామీర్పేట దగ్గర లియోనియో మెరేడియన్ అనేటువంటి ఒక రిసార్ట్స్ ఉన్నది. ఆ రిసార్ట్స్ పేరు మీద అగ్రవర్ణాల వాళ్ళు, ఈ చెవెళ్ళ ఎంపీగా పనిచేసినటువంటి రంజిత్ రెడ్డి గారు, ఇంకొక అగ్రవర్ణం ఆయన 2200 కోట్ల రూపాయలు ఆ బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకొని కట్టకపోతే ఒక బ్యాంక్ ఆయన ఎన్సిఎల్టీ కోర్టుకు పోయిండు. అయ్యా మా బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నాడు, ఈయన కడతలేడు, ఈఎంఐలు కడతలేడని ఎన్సిఎల్టీ దగ్గరికి పోతే ఎన్సిఎల్టీ జడ్జి గారు ఆయన ఎంత కరుణామయుడంటే, వీళ్ళని చూస్తే అమాయకుల్లాగా ఉన్నారయ్యా, వీళ్ళు ఎక్కడ కడతారు 2200 కోట్లు అని 327 కోట్లు కడతారయ్యా, ఇక అలా అన్నీ మాఫీ చేయరని చెప్పారు. అంటే ఒక ఇద్దరు అగ్రవర్ణం వాళ్ళకి 2000 కోట్లు మాఫీ, సుబ్బిరామిరెడ్డి గారికి 5000 కోట్లు మాఫీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో మట్టిని బుక్కి బతుకుతున్నటువంటి బీసీలకు 5 రూపాయల మాఫీ చేసి 5000 రూపాయల ప్రచారం చేసుకునేటువంటి దొంగ ప్రభుత్వాలు ఉన్నంతసేపు ఈ ప్రజలకు ఏవి పథకాలు అందవు. ఇవాళ ఇంకా పైపెచ్చు ఈ లియో మెరేడియన్ దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి 144 కోట్ల రూపాయలు రావాలి పన్నులు. ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇచ్చింది ఎన్సిఎల్టీకి, వాళ్ళని చూస్తే పేదవాళ్ళలా ఉన్నారు, కట్టలేరు, 144 కోట్లు ఎందుకయ్యా అని 50 లక్షలు వాళ్ళ చేత కట్టించండి అని రిక్వెస్ట్ చేసింది. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉంది? కనీసం ఎగవేతదారుల జాబితాలో కూడా నా బీసీలు లేరు, ఎగవేతదారుల జాబితాలో కూడా బీసీలు లేరు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఇదే లియో మెరేడియన్ దాంట్లో ఆ 327 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి మేము ఎవరైనా కొంటారా అంటే అప్పుడు ఇంకో అగ్రవర్ణం ఆయన వచ్చి అది కొంటాడు. కొని ఎట్లా కడతావయ్యా ఇది అని అంటే, నాకు విశాఖపట్నంలో ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్మి కడతా అని ఆయన చెప్తాడు. ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కడ ఉందా అంటే ఈడీ అటాచ్మెంట్లో ఉంది. 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కేవలం 327 కోట్ల కొట్టేశారు. ఈ బ్యాంకులు సహకరించినాయి, దానికి ఈ బ్యాంకులు సహకరించినాయి. రైతులకు ఇవ్వాల్సినటువంటి వార్షిక రుణాల విషయంలో 20% నిధులను ఇంకా పంపిణీ కూడా చేస్తలేదు. కేవలం ఏదో వాళ్ళు చెప్తున్న లెక్క 70-80 కాన్నే ఉంది రుణాల పంపిణీ. మరి ఈ రైతులుగా బతుకుతున్నటువంటి బీసీలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే బ్యాంకులు కూడా మనవి కాదు, బ్యాంకు మనది కాదు, బ్యాంకు చీఫ్ మేనేజర్ మనోడు కాదు, దాన్ని ఆదేశించాల్సినటువంటి ప్రభుత్వం మనది కాదు, బెత్తం పట్టుకొని పనిచేయించాల్సిన ముఖ్యమంత్రి మనోడు కాదు. కాబట్టి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. వీటికి క్లియర్గా పరిష్కార మార్గాలు ప్రభుత్వం అనేటువంటి దాని దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి చేరి లక్ష్యాన్ని నెరవేరుస్తామని తెలియజేస్తా ఉన్నాం.